లడ్డు కావాలా నాయనా డైలాగ్ ఓ టాప్ హీరోని కాంట్రవర్సీలోకి నెట్టేసింది. క్యాజువల్ గా మాట్లాడిన విషయం కాస్త సీరియస్ మ్యాటర్ అయింది. సినిమా ప్రమోషన్ కాస్త వికటించింది. అసలుకే ఎర్త్ పెట్టే పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ సినిమా ప్రమోషన్ లోకి లడ్డు ఎలా వచ్చింది? సోషల్ మీడియాలో ప్రచారంపై హీరో ఏమన్నారు? ఆ హీరో కోలీవుడ్ స్టార్ హీరోకి సారీ ఎందుకు చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అయిందనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం దుమారం రేపుతోంది. లడ్డు గురించి తాను చేసిన కామెంట్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని తమిళ నటుడు కార్తీ కోరారు. తన మాటలను దయచేసి అపార్థం చేసుకోవద్దంటూ పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో కార్తీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ వేడుకలో లడ్డూ కావాలా నాయనా అని యాంకర్ కామెంట్ చేసినప్పుడు అది నెగిటివ్ ఇష్యూ అన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లడ్డూ నెగిటివ్ ఇష్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కార్తీ అరవింద స్వామి కీ రోల్స్ లో సత్యం సుందరం అనే మూవీ తీశారు. సూర్య, జ్యోతికలు ఈ మూవీకి ప్రొడ్యూసర్లు. హైదరాబాద్ లో సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ వేడుకలో కార్తీ యాంకర్ మంజుష లడ్డు కావాలా నాయనా అని అడగడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం లడ్డు టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డు టాపిక్ నెగిటివ్ గా మారింది. ఇలాంటి సమయంలో దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్ అని కార్తీ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్తీ కామెంట్స్ కు పవన్ సీరియస్ అవడంతో కార్తీ రియాక్ట్ అయ్యారు. తనకు ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని, ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కార్తీ కోరారు. ఈ సందర్భంగా కార్తీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. డియర్ పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నాను. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. మన సాంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ట్వీట్లో కార్తీ రాశారు.